మరో ఉత్తరం చూద్దామండి. జడ్చర్ల నుండి తిరుమలేష్ పంపించారు. నరఘోష నరదృష్టి నిజంగా ఉన్నాయా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఉన్నాయండి. అస్తి చేత్ నాస్తికో హాని, నాస్తి చేత్ అనే ఓ ధర్మం చెప్తారు. ఉన్నాయి అని విశ్వసించడమే భారతీయం. ఈ ఉన్నాయి అన్న శబ్దం నరఘోష నరదృష్టి అనే రెండు పదాలకే కాదు నాన్న, అన్నింటికి గురించి చెబుతున్నాను నేను, అన్నింటిని గురించి చెబుతున్నాను నేను. ఉన్నాయి అనే విశ్వాసం కలవారు, ఉన్నాడు అనే విశ్వాసం కలవారు భారతీయులు. ఇది లేనటువంటి వారు నాస్తికులు. ఒక చక్కని వస్త్రం ధరించాం, కొత్త చీర కట్టుకున్నావే అని ఎవరో పైనుంచి కిందకి చూశారు. ఆ చీర కన్నం పడుతుంది, కాఫీ తాగుతుంటే మీద పడుతుంది, చూశాడు అయ్యింది అని ఏడుస్తాం. కొత్త బైక్ తీసుకెళ్తున్నాం, ఏంటి కొత్తదా మామగారు ఇచ్చారా అని ఏడ్చాడు. ఏడ్చాడో లేదో చూశాడు అన్నాడు. మనం వెళుతూ ఉంటే చిన్న స్పీడ్ బ్రేకరు నిమ్మకాయ వచ్చింది, అదేదో అయింది, కింద పడ్డాం. చూశాడు పడ్డాం అనుకుంటాం. నరదృష్టి ఇలాంటిది. నరదృష్టికి నాపరాయి పగులుతుంది అంటారు సంప్రదాయం తెలిసినటువంటి, సామెతలు తెలిసిన వాళ్ళు పెద్దలు. రాయి కూడా పెటీలమని పగులుతుందిట. అంతర్జాలంలో ఒక చిత్రాన్ని చూడండి, అందరూ చూశారు. ఒక గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లను తదేక దృష్టితో ఇలా చూస్తూ తత్సవితుర్వరేణ్యం అని గాయత్రి మంత్రం కానీ దైవనామస్మరణ కానీ చేస్తూ ఆ నీళ్లను ఇలా చూసి ఆ పిమ్మట ఆ నీటిని స్కాన్ చేస్తే ఆ నీటి బిందువులన్నీ కూడా చక్కటి షట్కోణాకారంలో ఉన్నాయి. అదే గ్లాసు మరొక గ్లాసు నీటిని ఇలా చూచి వీడి నాశనం కావాలి, వాడి నాశనం కావాలి అని లోకానందని కూడా తిట్టి 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 ఆ పిమ్మట ఆ నీటి బిందువులను స్కాన్ చేస్తే ఆ నీటి బిందువులన్నీ కూడా అష్టవంకరులుగా అతి వికృతాకార రూపంలో చిత్రీకరించారు, స్కాన్ చేశారు. సైంటిఫిక్గా కూడా ఇలా ఈ విషయాన్ని నిరూపించారు ఆధునికులు. కాబట్టి దృష్టికి నిజంగానే శక్తి ఉంది. ఆ చివరన ఉన్నవాడిని ఎవడినో ఇక్కడ నేను కూర్చొని నానామురికి మాటలు తిడితే వాడు వచ్చి నా చొక్కా పట్టుకుంటాడా లేదా? వాడిని అక్కడి నుంచి లేపిన శక్తి ఏమిటి? నా ధ్వని, మాటలు విన్నాడు, వాడి దాకా పోయాయి, లేపాయి. మాట్లాడక్కర్లా, వాడిని ఇలా చూశాను చాలాసేపు చూడక్కర్లా, కాసేపు ఇలా అని చూస్తే వాడు ఏం చూస్తున్నావు అని వస్తాడా రాడా? చొక్కా పట్టుకుంటాడా లేదా? చూపులకు ఇంత శక్తి ఉంది. కాబట్టి కన్నులకు ఉండే ఈ శక్తిని గమనించిన సనాతనులు కన్నులు మూసుకోవాలి అన్నారు. కళ్ళు మూసుకుంటే కోరుకున్న చూడగలుగుతాం, కన్నులు తెరిచి ఉంటే కనిపించేది మాత్రమే చూడగలుగుతాం. ఈ కన్నుల ద్వారా చూచే ఎదుటి వస్తువు పైన మన గుణగణాలన్నీ కూడా ప్రసరించగల శక్తి మనస్సుకు ఉంది. కనుక నరదృష్టి నరఘోష నిజంగానే ఉన్నాయి. వీటిని తొలగించుకోవాలి అంటే యంత్రాలవి అమ్ముతున్నారు అమ్మాయి. యంత్రాలవి కొనండి, విశ్వసించండి అని నేను చెప్పను. అది మీ యోగ్యతలు, మీ విశ్వాసాలు ఉన్నాయి. మరి వీటి తొలగించుకునేది ఎలా? మనం మంచి మనసుతో ప్రవర్తిద్దాం, మనం 10 మంది మంచిని కోరుకుందాం. ఇది ఉన్నాయి అని మాత్రమే నేను చెప్తాను.